రిజర్వాయర్ల దుస్థితి చూస్తే దుఃఖం వస్తుందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుసంధానంగా నిర్మించిన అన్నపూర్ణ సాగర్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్లోకి తక్షణమే నీటిని పంపింగ్ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా కలెక్టర్కు ఇరిగేషన్ అడ్వైజరీ కమిటీకి హరీష్ రావు లేఖ రాశారు. తక్షణమే రిజర్వాయర్లకు 30 టీఎంసీల నీటిని ఎత్తిపోయాలని కోరారు. రైతులు నీళ్ల కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. జిల్లాలో వచ్చే ఏడాది జూలై నాటికి సాగు, తాగునీటి కొరత లేకుండా చూడాలన్నారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ఇరిగేషన్, వ్యవసాయ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఇరిగేషన్ అడ్వైజరీ కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగే సమావేశంలో హరీష్ రావు పాల్గొన్నారు. పలు కీలక అంశాలు కమిటీ దృష్టికి తెచ్చారు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రంగాచారి అందిస్తారు. చారి అమూల్య, సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రులు హరీష్ రావు జిల్లా కలెక్టర్ కు అట్లాగే ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అడ్వైజరీ కమిటీకి ఆయన ఒక లేఖ రాయడం జరిగింది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుసంధానంగా సిద్దిపేట జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లాకు, సిద్దిపేట జిల్లాకు మధ్య నిర్మించినటువంటి అన్నపూర్ణ సాగరు, అట్లాగే సిద్దిపేట నియోజకవర్గంలో రంగనాయక సాగరు, అటు దుబ్బాక నియోజకవర్గంలో నిర్మించినటువంటి మల్లన్న సాగరు, గజ్వేల్ నియోజకవర్గంలో నిర్మించినటువంటి కొండపోచమ్మ సాగర్లోకి తక్షణమే ప్రారంభించాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తూ ఆయన ఈ లేఖను విడుదల చేయడం. ఈ 4టికి సంబంధించిన రిజర్వాయర్లలో కూడా ఇప్పుడు అన్ని రిజర్వాయర్లలో నీళ్ళన్నీ కూడా డెడ్ స్టోరేజీకి వచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నది. దేనికి సంబంధించిన రిజర్వాయర్లలో కూడా అవసరమైనటువంటి నీటి నిల్వలు లేని నేపథ్యంలో రాబోయే రోజుల్లో తీవ్రమైనటువంటి సాగునీటి ఎద్దడి, అట్లాగే తాగునీటి ఎద్దడి కూడా ఏర్పడేటువంటి ప్రమాదం ఉందని చెప్పి ఆయన చెప్పి లేఖ రాయడం జరిగింది. ఒకవైపు అటు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి భారీ ఎత్తున వరద నీరు గత వారం 10 రోజుల క్రితం కురిసినటువంటి వర్షాలకు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి నీళ్ళన్నీ కూడా అటు ఎగువ ప్రాంతాల నుంచి దిగువ ప్రాంతాలకు తరలి వెళ్లిన నేపథ్యంలో దాదాపు 15 నుంచి 20 లక్షల క్యూసెక్ల నీరు అంతా కూడా సముద్రం వైపు తరలి వెళ్ళినటువంటి పరిస్థితి. మేడిగడ్డ నుంచి, కన్నేపల్లి నుంచి, సుంజుల నుంచి, ఆ ప్రాంతాల నుంచి గోదావరి నీళ్ళన్నీ కూడా తరలి వెళ్ళినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కన్నేపల్లి నుంచి పంపింగ్ ప్రారంభించి ఇటు ఎల్లంపల్లి నుంచి మిగతా రిజర్వాయర్లకు మిడ్మానేరు నుంచి ఇక్కడికి అన్నపూర్ణ సాగరు, రంగనాయక సాగరు, అట్లాగే మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగర్లలోకి నీటిని తరలించాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు కూడా ఆ పని చేయలేదు. దాని ఫలితంగా అవసరమైనటువంటి నీళ్లు ఇక్కడికి రాకపోవడం ఫలితంగా రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఒకవైపు రైతులు తీవ్రంగా తాగునీటి సమస్యకు ఇబ్బంది ఎదురవుతుండగా భవిష్యత్తులో తాగునీళ్లకు కూడా తీవ్రమైనటువంటి సమస్య ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వమే చాలా స్పష్టంగా ఎల్నినో వచ్చింది కాబట్టి నీళ్లు సరిగా లేవు, నీళ్లు సక్రమంగా వచ్చేటువంటి పరిస్థితి లేదు, పంటలు వేసుకోకండి అని చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇటు ఉన్న నీళ్లను కూడా కనీసం వాటిని వాడుకొని వాటిని సక్రమంగా రైతులకు అందజేయాలి, తాగడానికి అవసరమైనటువంటి స్టోరేజ్ చేసుకోవాలని కనీసమైనటువంటి జ్ఞానం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల ఆయన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ అంశాలను పేర్కొంటూ ఆయన ఈ లేఖని విడుదల చేయడం జరిగింది. తక్షణమే ఈ నీటి పంపింగ్ ప్రారంభించి అవసరమైనటువంటి నీళ్లని ఇక్కడికి తరలించాలని చెప్పి ఆయన డిమాండ్ చేయడం జరుగుతుంది. అటు ఎల్లంపల్లి నుంచి అయినా కనీసం పంపింగ్ ప్రారంభించి ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిర్మించినటువంటి మిడ్మానేరులోకి తక్షణమే నీళ్లను తీసుకొచ్చి ఆ నీటిని అన్ని రిజర్వాయర్లలోకి తీసుకొచ్చేందుకు ఏర్పాటు చేయాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తూ ఈ లేఖ విడుదల చేయడం జరిగింది. ఒకవైపు గోదావరి నుంచి నీళ్ళన్నీ కూడా అటు కిందికి ఆంధ్ర వైపు తరలి వెళ్తున్నాయి. ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ప్రభుత్వం ఏమో ఆ నీళ్ళని వాడుకోవడానికి అవసరమైనటువంటి పంపింగ్ ప్రారంభించి రైతులకు వాళ్ళు సప్లై చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడి ప్రభుత్వం మాత్రం ఈ ప్రక్రియ ప్రారంభించకుండా రైతులను తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నదని చెప్పి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇట్లా ఈ విడుదల చేసి పంపింగ్ ప్రారంభించి రిజర్వాయర్లను నింపకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేసే పరిస్థితి ఆయన హెచ్చరించడం జరిగింది. అమూల్య. రైట్, థాంక్యూ రంగాచారి.